పాకిస్తాన్ ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రౌఫ్కు ఐసీసీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆసియా కప్ సందర్భంగా గ్రౌండ్లో ఓవర్ యాక్షన్ చేసేందుకు 2 మ్యాచ్ల నిషేధం విధించింది. ఈ నిషేధంతో దక్షిణాఫ్రికాతో నవంబర్ 4, 6 తేదీల్లో జరగనున్న 2 వన్డే మ్యాచ్లకు రౌఫ్ దూరమయ్యాడు. భారత్తో మ్యాచ్లో రౌఫ్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మలపై నోరు పారేసుకున్నాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30% కోత విధించారు. సెప్టెంబర్ 28న భారత్తో జరిగిన ఫైనల్ మ్యాచ్ అనంతరం ఐసీసీ మ్యాచ్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ నిర్వహించిన విచారణలో రౌఫ్ దోషిగా తేలాడు. ఆర్టికల్ 2.21ను ఉల్లంఘించినందుకు అతడి మ్యాచ్ ఫీజులో 30% కోత విధించడంతో పాటు 2 డీమెరిటెడ్ పాయింట్లను తగ్గించారు. బౌండరీ లైన్ దగ్గర అభిమానులు కోహ్లీ అని అరుస్తుండగా రౌఫ్ భారత్కు చెందిన రఫేల్ జెట్లు పైలట్లు కూల్చామంటూ 6 పేర్కొంటూ చేతితో సైగలు చేశాడు. దీనిపై భారత్ అప్పుడే ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. అంతకుముందు సెప్టెంబర్ 14న జరిగిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్లోనూ రౌఫ్ ఇదే తప్పిదానికి పాల్పడి 2 డీమెరిట్ పాయింట్లు పొందాడు. దీంతో 24 నెలల వ్యవధిలో అతని ఖాతాలో మొత్తం 4 డీమెరిట్ పాయింట్లు చేరాయి. ఐసీసీ నిబంధనల ప్రకారం ఇది 2 సస్పెన్షన్ పాయింట్లకు సమానం కావడంతో అతడిపై 2 మ్యాచ్ల నిషేధం పడింది. ఆసియా కప్లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ల సందర్భంగా కేవలం రౌఫ్ పైనే కాకుండా పలువురు ఆటగాళ్లపైన కూడా ఐసీసీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. పాకిస్తాన్ బ్యాటర్ షాయిబ్జాదా ఫర్హాన్ భారత్తో సూపర్ 4 మ్యాచ్లో అర్ధశతకం తర్వాత గన్ సెలబ్రేషన్ చేసినందుకు అతనికి అధికారిక హెచ్చరికతో పాటు 1 డీమెరిట్ పాయింట్ను కేటాయించారు. మరోవైపు భారత ఆటగాళ్లకు కూడా జరిమానాలు తప్పలేదు. సెప్టెంబర్ 14 నాటి మ్యాచ్లో ఆట స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినందుకు భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కు మ్యాచ్ ఫీజులో 30% జరిమానా, 2 డీమెరిట్ పాయింట్లు విధించారు. ఫైనల్లో జస్ప్రీత్ బుమ్రా లెవెల్ 1 తప్పిదాన్ని అంగీకరించడంతో అతనికి అధికారిక హెచ్చరిక, 1 డీమెరిట్ పాయింట్తో సరిపెట్టారు. కాగా అసభ్యకరమైన సంజ్ఞలు చేశాడన్న ఆరోపణల నుంచి భారత పేసర్ హర్షదీప్ సింగ్కు క్లీన్ చిట్ లభించింది.